హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డెస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా ఎలా రెడీ చేయాలో చూద్దామా. అందుకు టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు. అల్లం కంపల్సరీ అండి. మనకి పెళ్ళిళ్ళ కాడ చేసే ఉప్మా టేస్ట్ రావాలంటే అల్లం కంపల్సరీగా వేయాల్సింది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నెయ్యి వేసి బొంబాయి రవ్వని 1 కప్పు తీసుకుని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి కాకపోతే నూనె అయినా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి వాటర్లో పోస్తాం కదా రవ్వని, అప్పుడు మనకి ఉండలు కట్టకుండా బాగుంటుంది. నార్మల్గా కూడా కట్టదు, కాకపోతే మనం గరిటె పెట్టి తిప్పాలి. ఇదైతే బొంబాయి రవ్వ వేసేసిన వాటర్లో ఉండలు కట్టదు. అందుకని కొంచెం సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది రవ్వని ఫ్రై చేస్తే. అందుకు రవ్వను ఫ్రై చేసేసి పక్కన పెట్టాను. మళ్ళీ కడాయి పెట్టి అందులో లైట్గా ఆయిల్ అయితే వేసానండి. వేసి ఆవాలు వేసి పచ్చిశనగపప్పు, జీడిపప్పు వేసాను. పల్లీలు అయితే వేయలేదు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అవైతే వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఉప్మా టేస్ట్ బాగా రావాలంటే అల్లము, టమాటాలేనండి మెయిన్. అల్లం వేసేసాం కదా, టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఈ ఉప్మా ఇదివరకు పెళ్ళిలో పెడితేనే తినేవాళ్ళమండి. ఇదివరకు ఎక్కువగా టిఫిన్స్ కూడా ఎక్కువేముండి కాదు, జస్ట్ ఇడ్లీ, అట్టు, ఉప్మా అంతే తప్ప ఇంకేముండి కాదు. కానీ ఈ మధ్య కాలంలో మనకి బోలెడన్ని రకాల టిఫిన్స్ కూడా వచ్చేసినాయి కదా. కొంచెం ఉప్పేసి ఇవి మగ్గబెట్టానండి. ఇవిగో మగ్గని కదా. మగ్గిన తర్వాత నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకుని అవి మరిగిన తర్వాత రవ్వ అయితే వేసేసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రై చేసిన రవ్వ అయితే మనం గరిటె పెట్టకపోయినా ఉండలు అన్నవి కట్టలేదు. అదే నార్మల్ రవ్వ వేస్తే వెంటనే గడ్డగడ్డల కింద అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఈ స్ట్రక్చర్ వచ్చినప్పుడే మనం కట్టేసుకుంటే మనం తినే టయానికి కొంచెం స్మూత్గా ఉంటుంది అన్నమాట. బొంబాయి రవ్వ ఉప్మా అన్నది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఆ టైంలోనే దింపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే మనకి ఇలా అయితే రెడీ అవుతుంది. ఇందులో పచ్చడన్న, షుగర్ అన్న వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.